కొర్నేలు దగ్గర ఉన్నటువంటి ఆ సంఘమేమో పరిశుద్ధాత్మని ఎరిగి ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభువు నామమున బాప్తిసం తీసుకోవడం తెలియదు వారికి. కానీ ఇక్కడ వీళ్ళకి యోహాను చెప్పినటువంటి బాప్తిసం తెలుసు, కానీ పరిశుద్ధాత్మ అంటే తెలియదు. అసలు ఆయన ఉన్నాడన్న సంగతే తెలియదు అంట వీళ్ళకి. తర్వాత మాటల్లో చూస్తే పౌలు గారి మాట చెప్తారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలెనని ప్రజలతో చెప్పుచు. యోహాను ఇచ్చినటువంటి బాప్తిస్మం ఏంటది? మారు మనస్సు నిమిత్తమైన బాప్తిస్మం అది. కానీ నీవు ఆ యొక్క బాప్తిస్మం ఒక్కటే కాకుండా ఇంకో బాప్తిస్మం ఏంటది? పరిశుద్ధాత్మలో నీవు బాప్తిస్మం కూడా పొందాలి. తర్వాత మాట చూద్దాం. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు